ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే సుదృష్టమైన ఇప్పటి వరకు మమ్మల్ని సజీలకు నుంచి పాటలు పాటేందును, వాక్యం చదువుటేందును, మొదటి మెసేజ్ చెప్పేందును నీ అష్టం మాకు తోడు గురించి నడిపించిన విధానాన్ని పెట్టుకోవాలని స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తుండగా నీ అష్టం మాకు తోడు గురించి నడిపించి సహాయం చేసామని నేను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీకు ఆరాధన జరుగుతుందో ఆరాధన క్రమం ముందు సమస్త మహిమ గంధ ప్రభులు మీరే పొందుకోమని మీరు అడుక్కుంటూ ఈ ప్రార్థన, అలాగే వాక్యం చెప్పడం నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మనకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్న క్వశ్చన్ అనేది గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన పాఠం వచ్చేసి ఏంటంటే సూర్యుడిని ధరించిన స్త్రీ. సూర్యుడిని ధరించిన స్త్రీ. చాలామంది ఏమనుకున్నారంటే ఈ యొక్క లేఖన భాగాన్ని అపార్థం చేసుకున్నారంటే క్రైస్తవ లోకంలో సూర్యుడిని ధరించిన స్త్రీ అంటే మరియమ్మ గారు అనుకున్నారు. మరి మరియమ్మ గారేనా కాదా? మరియమ్మ గారు కాదండి. ఇక్కడ సూర్యుడు అంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు వారు కదా, ఆయన్ని ధరించింది, గర్భం ధరించింది ఆమె కదా అని అనుకున్నారు. కానీ మనం పాఠం లోతుల్లోకి వెళ్ళి చూసినట్టయితే మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుందండి. ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి, దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చిన ఒకసారి చూడండి. యాకోబు 1:21. యాకోబు 1వ అధ్యాయము 21వ వచనం. క్రొత్త నిబంధన చివరిలో ఉంటుంది. ఒకటో అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ మన ఆత్మను రక్షించడానికి ప్రాముఖ్యమైనది ఏమని చెబుతుందండి వాక్యం? వాక్యమే మనకు ముఖ్యమని చెబుతుంది. వాక్యంలో చూసే వాక్యం గురించి చెప్పడం జరిగింది. చాలామంది ఏంటంటే పాటలు ఎందు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే పాటలు తప్పని అంటలేదులే, కానీ కొన్ని సంఘాల్లో 10 పాటలు, 15 పాటలు, 20 పాటల దాకా పాడుతూ ఉంటారు. దానివల్ల ఇక్కడ మనకి యాకోబు పత్రికలో ఏం చెబుతున్నారంటే మీరు పాటలు పాడటం ఓకే, ఒక 2, 3, ఒక 4 పాడి మనం వాక్యంలోకి వెళ్ళిపోవాలి. కానీ చాలామంది పాటల మీదే ఆధారపడతారు. సంగీత విభాగరి అని పెడతా ఉంటారు. కొన్ని చోట్ల సువార్త సభలని చెప్పి సంగీత విభాగరి అని పెట్టడం జరుగుతుందండి. సంగీతం వల్ల, పాటల వల్ల ఏమైందంటే మనిషి అనేది రక్షింపబడటం జరిగిందండి. కాదు పాటలు అసలు వద్దనట్లేదు, దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదా అని బైబిల్ చెబుతుంది అనమాట. ఎక్కువగా మన వాక్యానికే ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమైంది మళ్ళీ దేనికి ఇంపార్టెంట్. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అది వాక్యాన్ని అంగీకరించాలి. పాటలను అంగీకరించమన్నాడా? పాటలు అన్నాడా, వాక్యం అన్నాడా, సాక్ష్యాలు అన్నాడా? కొంతమంది సాక్ష్యాలకే గంట సేపు, ఇప్పుడు మీరు సాక్ష్యాల టైం వచ్చింది, మీరు సాక్ష్యాలు చెప్పండి అంటారు. ఇక బైబిల్లోని యేసుక్రీస్తు వారు సాక్ష్యాలు చెప్పొద్దయ్యా బాబు అని ఆయన చెబితే ఆయన మాట కూడా కాదు, మా పాస్టర్ గారు తెలియదు అనుకుంటారు. మా పాస్టర్ గారు అయితే సాక్ష్యాలు చెప్పవాలని చెప్పేసి సాక్ష్యాలే
మా అమ్మాయికి అండి జ్వరం వచ్చిందండి తగ్గిపోయిందండి అని, ఇది కూడా ఒక సాక్ష్యం అంట. అది నువ్వు పర్సనల్గా దేవుడికి కృతజ్ఞత చెల్లించు, తప్పులేదు. కానీ సంఘాలలో సాక్ష్యము వద్దని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే సంఘానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే, ఓహో జ్వరం తగ్గడానికే మనం దేవుని దగ్గరికి రావాలన్నమాట, అప్పులు బాధపోవడానికి దేవుడి దగ్గరికి రావాలి, ఇది మైండ్లోకి వెళ్ళిపోద్ది. కానీ పరలోక రాజ్యం అనే మనం టీవీలో సువార్త చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా పరలోక రాజ్యం గురించి చెప్తారా అండి? ఎక్కువ శాతం ఈ లోక సంబంధమైన శరీరానికి సంబంధించిన వాక్యమే చెబుతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మన ఎవరో కూడా పరలోక సంబంధించి పరలోక రాజ్యం వెళ్ళాలని ఈ మాటలు చెప్పేవాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారండి. అందుకని పాటలు పాడితే పాడుకుంటూ తప్పలేదు, కానీ అచ్చంగా పాటలకే ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అని వాక్యం చెబుతుంది. దేనికి ఇంపార్టెంట్ అనేది శక్తి గల వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అవసరమైతే రెండు పాటలైనా ఆలోచించవచ్చు, కానీ అదే టైంలో పాట ఇప్పుడు 15 పాటలు 20 పాటలు పాడారనుకోండి, టైం ఎంత పట్టిద్దండి? చాలా టైం పట్టిద్ది. అదే 2 పాఠాలు చెప్పుకుంటే ఎంత విషయం తెలిసింది. మనకి జీవితాంతం ఆలోచించినా సరే బైబిల్లో ఉన్న సారాన్ని మనం గ్రహించలేము, అంత సబ్జెక్ట్ ఉందన్నమాట. ఇంకా ఎంత నేర్చుకున్నా సరే నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఏదైనా సరే ఒకసారి అంటే రెండోసారి మనకి తెలిసిన విషయం అనిపించింది. కానీ బైబిల్ మాత్రం నువ్వు ఎన్నిసార్లు ఎన్నో సరే ఆ చివరి తీసి ఎవరు చదువుకుంటారా, మళ్ళీ మొదటికి వెళ్ళే వరకు మళ్ళీ కొత్తగానే ఉంటుంది నీకు, అసలు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని దీన్ని పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము అంటారు అన్నమాట. ఎప్పటికప్పుడు మన యొక్క జీవాన్ని మనం పెంచుకోవటానికి దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండాలంటే ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఎప్పుడు చదివినా సరే కొత్తగా ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు పేపర్ ఉందనుకోండి, నిన్నటి పేపర్ ఇవాళ ఎవరైనా చదువుతారండి? నిన్నటి పేపర్ కానీ పక్కన పడేసేస్తారు, మళ్ళీ ఇవాళ పేపర్ ఇవాళ. కానీ బైబిల్ అనేది అట్లా ఉండదండి. ఇవాళ నిన్న చదివిన బైబిలే కదా ఇవాళ ఎందుకు లేని పక్కన పడేస్తారు ఎవరైనా. అంత దేవుడు సబ్జెక్ట్ దీంట్లో పెట్టాడు. ఒక్క వచనం ఆలోచిస్తే దానికి ఎన్నో రిఫరెన్స్ కోడ్ చేసి మనం ఒక పాఠాన్ని తయారు చేయొచ్చు అన్నమాట. ఇది కూడా ఈరోజు మనం చెప్పుకునే పాఠం కూడా ఏంటంటే, సూర్యుని ధరించిన స్త్రీ అని మనం ఒక్క పాఠం ఒక లైనే ఉంటుంది, కానీ దానికి బోల్డంత సబ్జెక్ట్ వచ్చింది మనం నేర్చుకుందాం. అలాగే ఇంకా మనం చూడగలిగితే ఈ యొక్క జీవ గ్రంథం లేదంటే ఏది కలపకూడదంట, తీసేయకూడదు. కొంతమంది కలుపుతూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు, అట్లాగా చేయకూడదండి. ప్రకటన గ్రంథము 22:18 ఒకసారి చూడండి, ఆ మాట కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22:18 ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనా వీళ్ళు మరి ఏదైనా తెలిపిన ఎడల గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయను. సరిపోద్దండి. దాంట్లో వాక్యం కలపకూడదంట, తీసేయకూడదంట. చాలా మంది సొంత స్టోరీయే, సొంత బైబిల్లో ఉంటే సొంత మాటలే చెబుతున్నారు. వాక్యం రిఫరెన్స్ ఒకటి కూడా చెప్పకుండా వాక్యం చెప్పేవాళ్ళు నాకు తెలుసా. గంటల సేపు చెబుతారు వాళ్ళు, రిఫరెన్స్ ఏముండదు అక్కడ. కానీ బైబిల్ ఎన్ని వచనాలు ఉన్నాయండి? కొన్ని వేల వచనాలు ఉన్నాయి. పాఠం మొత్తం మీద కనీసం ఒక 10-15 వచనాలు అయినా చెప్పాలా, అప్పుడే బైబిల్ అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. కొంతమంది ప్రసంగం మొదలు పెట్టారంటే ఎటు పోతారో తెలియదు. ఈ చివరి నుంచి ఆ చివరికి పోతారో, మరి ఆ చివరి నుంచి ఈ చివరికి పోతారు. అందుకని అట్లా కలపకూడదంట, తీసేయకూడదంట. అందుకని ఒకవేళ కలిపినా సరే తీసేసినా సరే వాళ్ళకి ఏ గతి పట్టిద్దని చెబుతున్నాడు ఆయన. శ్రమలో తెగుళ్ళు అంట. శ్రమలు కూడా కాదు, శ్రమల కన్నా కూడా ఇంకెక్కువ తెగుళ్ళు అంటే తెలుసా. తెగులు అంటే తెగులు అంటే మనం పాటలు మనం చూస్తూ ఉంటాం. తెగులు ఆ పురుగులు చూసేట మెదడుని ఇటు పట్టుకొని మొత్తం ఇటు పక్క మొత్తం తినేసేస్తాయి చూసా. అట్లాగా పంటను తినేసేస్తే రకరకాలుగా తెగుళ్ళు అనేవి వస్తాయి, తినడానికి తిండి లేకుండా పోతుంది. ఎవరైతే బైబిల్ ప్రకారంగా జీవించకుండా బైబిల్లో ఉన్న వాక్యం చెప్పకుండా ఎవరైతే వాళ్ళ సొంత మాటలు చెబుతూ ఉంటారో వాళ్ళకి తెగుళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి చాలామంది సేవకులు మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వాళ్ళ సొంత మాటలు చెబుతూ ఉంటారు. అలా చెప్పకూడదని బైబిల్ చెబుతుందండి. నా మాటగా కాదు, ఎవరన్నా యూట్యూబ్ ద్వారాగా
మాటలు వింటున్న వారు అపార్థం చేసుకోమాకండి. నేను చెప్పే మాటలు కాదు, దేవుడు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ చేత కొన్ని మాటలు చెప్పిస్తాడు. అది మీకు ఇష్టమైతే మనం తీసుకుంటాం, లేకపోతే వదిలేసేసినా పర్వాలేదు. కాబట్టి ఉండేటికి చెప్పాలి కదా. ఇప్పుడు తెగుళ్ళు వస్తే దేవుడిగా రాపించింది, మరి దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు అంటారు కదా. మరి ఎందుకు రాయించాడంటే మనం ఏం చెబుతాం, మరి తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే అని బైబిల్ చెప్పడం జరుగుతుందన్నమాట. అన్ని విషయాల్లో అన్ని సందర్భాలు అయినా దయామయుడు, కృపామయుడు అనుకుంటే మనం చాలా పొరపాటు అవుతామండి. మనం తప్పు చేస్తే వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా ఈ లోకంలో ఉన్న గవర్నమెంటే క్షమించదు. దొంగతనం చేసిన సన్మానం చేస్తారండి, తీసుకొచ్చి పోలీసులు మక్కలు కొడతారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడు, తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని ఆయన శపించటం జరుగుతుంది, అగ్నిగుండంలో వేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. ఈరోజు మన లేఖన భాగం ఏంటంటే ఇంకొకసారి 19వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 22:19 వచ్చింది. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. దానికి అర్థం ఏంటో తెలుసా, పరలోక రాజ్యానికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. అక్కడ జీవ వృక్షములోను ఎక్కడ కూడా అది ఎక్కడ శ్రమలు, భూమి మీద శ్రమలు ఉంటాయంట. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా అతనికి పరలోక రాజ్యం అనేది ఉండదని వాళ్ళు చెప్పేది ఏంటి, బైబిలే చెబుతున్నారు కానీ తప్పుడు వాక్యం చెబుతున్నారంట. కొంతమంది 72 పుస్తకాలు ఉన్న వాళ్ళు ఉన్నారంట. మరి 72 పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అడగ నాకు అర్థం కావట్లేదు. అసలు బైబిల్లో అయితే ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 ఉంటాయి. మరి 72 ఎట్లా మరి సొంతంగా కల్పించుకొని చెబుతున్నారు? ప్లస్ ఈ 66 పుస్తకాల్లో ఉన్న విషయాలు కూడా కొంతమంది చెప్పకుండా వాళ్ళు సొంతంగా, కొంతమంది అంటారు అసలు నేను బైబిల్ చదవనండి, అయినా కానీ నేను వాక్యం చెప్తే ఎవరో నోరు ఎత్తడానికి లేదని అంట. బైబిల్ చదవకుండా ఎట్లా నీకు వాక్యం వచ్చింది చెప్పండి. దేవుడు నాకు అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు లైవ్లో నాకు సిగ్నల్స్ అందుతూ ఉంటాయి దేవుడి దగ్గర నుంచి. అవి నా నోట్లోకి వస్తే నేను నా నోటి ద్వారా వాక్యం చెబుతా ఉంటాను. అది తప్పు. యేసుక్రీస్తుల వారే నేను నా తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చాను అని చెబుతున్నాడు ఆయన. ఆయన ఏమి చెప్పమన్నాడు అదే నేను చెబుతున్నాను, కానీ నా అంతట నేను ఏది చెప్పట్లేదు అని యేసుక్రీస్తుల వారు అంటే, కాదు నేను బైబిల్ చదవకపోయినా సరే నేను వాక్యం నెంబర్ 1గా చెబుతాను అంటారు. అది చాలా తప్పండి. బైబిల్ చదివి అర్థం చేసుకొని దాని యొక్క భావాన్ని చెప్పగలిగితేనే అప్పుడు మనిషి యొక్క ఆత్మ రక్షింపబడుతుంది. కానీ మనం సొంత మాటలు చెబితే రక్షింపబడరు అని నేను చెప్పే మాటలు కాదండి, బైబిల్ చెప్పే మాటలే. యేసుక్రీస్తుల వారే సేవకుడైన అతను సన్నద్ధుడై ఉండాలని చెబుతున్నాడు ఆయన. సన్నద్ధుడు అంటే ఏంటి, ప్రిపేర్ అయి ఉండాలి, నేర్చుకొని ఉండాలని చెబుతుంది. లేకపోతే ఏం చెబుతారండి, ఇక్కడ నుంచొని ఏదేదో చెప్పుకుంటా పోతూ ఉంటాడు, ఎట్టోకట్టో ఒక గంట సేపు మాట్లాడతాడు, కానీ ఉపయోగం ఏముంటుంది? బైబిల్లో వచనాలు చూపించి దానికి అర్థం చెబితే దేవుని యొక్క ఆత్మ రక్షింపబడుతుంది, లేకపోతే కష్టం పరలోక రాజ్యానికి వెళ్ళటం. కానీ అలాంటిది ఒక సందర్భాన్ని ఇక్కడ చాలామంది క్రైస్తవులు అపార్థం చేసుకున్న ఒక సందర్భాన్ని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. అదే సూర్యుని ధరించిన స్త్రీ. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథము 12:1 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 12:1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది. అదేదనగా సూర్యుడు ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండేది. ఏంటంటండి మరి ఒకసారి చదవండి. అప్పుడు ఇది ఒక సూచన అంటే ఏంటండి, దర్శనం అండి. ఇది ఒక దర్శనం. ఇది ప్రకటన గ్రంథం అనేది దర్శన గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దర్శనం కనిపిస్తుందంట. ఆ దర్శనంలో కనిపిస్తున్న దర్శనం ఏంటి ఒకసారి చదవండి. ఇప్పుడు 1 గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. సూర్యుడిని ధరించుకోవటం, ఒక స్త్రీ సూర్యుడిని ధరించుకోగలిద్దండి. ఎండాకాలం కొంచెం మనకి ఎండ కొంచెం ఎక్కువ వేస్తేనే మనం భూమి మీద ఉంటేనే మనకి ఎంతో వేడి అనిపిస్తుంది. కానీ స్త్రీ మరి ధరించుకోవటం ఏంటి కొంచెం విచిత్రంగా అనిపిస్తుందా లేదా? ఈ యొక్క వచనం చదవండి. ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉన్నాయి. ఏమైనా అర్థమవుతుందండి? ఇది
స్త్రీ ఏంటి, 12 నక్షత్రాలు ఏంటి, సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, సంవత్సరం ఇది, సంవత్సరం మొత్తం మీద సూర్యుడు చంద్రుడు కలిసి. అసలు ఆ టాపిక్ కాదు ఇది, నేనే చెప్తాను. 12 మంది కౌంట్ నెంబర్ ఉంది అది. అంటే ఇది యేసు ప్రభువులకు రిలేటెడ్ గానే కొంచెం డౌట్ వస్తుంది. అంటే ఆయన శిష్యులు 12 మంది కదా ఎగ్జాక్ట్ గా. అది మహాఘట దాంతో సర్పం. పాటు ప్రార్థన మహాఘట కూడా సర్పం. ఇశ్రాయేలు సంతానం కూడా 12 మంది కదా. ఇది కరెక్ట్. 12 నక్షత్రాలు అంటే 12 గోత్రాల వారిని అర్థం. మరి ఆ స్త్రీ ఎవరు? సూర్యుని ధరించుకున్న స్త్రీ యేసు ప్రభువులు కాదా? సామ్రాజ్యం. ఆ స్త్రీ ఎవరు కదండి? ఇశ్రాయేలు ప్రజల్ని స్త్రీతో పోల్చడం జరిగింది. ఓకే. ఏంటి మరి స్త్రీ ఏంటి? ఇశ్రాయేలు జనాంగాన్ని స్త్రీతో పోల్చాడా? ఎస్, దేవుడు అలాగే పోల్చాడు ప్రకటన. అలా ఆలోచిస్తేనే మనకి ఆన్సర్ వచ్చింది. భరతమాత ముద్దు బిడ్డ అంటారు. ఎవరా భరతమాత? ఎక్కడ ఉంటుందా? హైదరాబాద్లో ఉంటుందా, ఢిల్లీలో ఉంటుందా? ఢిల్లీలో ఉంటుందా? అంటే ఈ భారతదేశాన్ని లేడీతో పోల్చారా? భరతమాత ముద్దు బిడ్డ అంటారు కదా, అంటే దానికి అర్థం ఏంటి? అంటే అదొక రూపం. తెలంగాణ తల్లి అంటారు. మళ్ళీ తెలంగాణ తల్లి అంటే ఎవరు? ఎవరు? ఆమె ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది, సికింద్రాబాద్లో ఉంటుందా? అంటే అట్లా పోల్చడానికి మన ప్రజలకి అర్థం గౌరవార్థంగా అలా పోల్చుకుందా అదనమాట. లేదా భారతదేశం ఒక వెలుగు వెలిగింది అంటారు. ఏం వెలుగు అంటే ఏంటి? అందరూ లైట్లు పట్టుకొని వెలిగిందంటే బాగా మనసులో వచ్చినాయి అనే అర్థం. ఇట్లాగా కొన్ని పదాలు ఏంటంటే మనకి రూపకాలంకారంలో రాయటం జరుగుతుంది. బైబిల్లో ఈ స్త్రీ అనే మాట కూడా ఏంటంటే, స్త్రీ అంటే నిజంగా స్త్రీ అనుకున్నారు. చాలా సూర్యుడు అంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తులు ఎవరు కదా, ఆయన ధరించుకుంది ఎవరో మరియమ్మ గారు కదా అనుకున్నారు. చాలామంది మరి వాక్యం తెలియక తప్పుగా చెప్పారండి. అని మనవాళ్ళు కరెక్ట్గా చెప్తుంటేనేమో వినిపించుకోరు. వీళ్ళే మనవాళ్ళని పిచ్చివాళ్ళలాగా చూస్తారు. కానీ స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ మరియమ్మ గారు కాదు. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు స్త్రీగా పోల్చడం జరిగింది. సూర్యుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తుల వారు. నీతి సూర్యుడు అని ఆయనకి పేరు. మరి ఆయన ధరించుకుందా? ఎస్. ఆయన ఏ గోత్రంలో నుంచి వచ్చాడండి? 12 గోత్రాలు. 12 నక్షత్రాలు అంటే ఏంటని ఏమని చెప్పుకున్నాం మనం? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లోంచి వచ్చిన ఒక గోత్రం ఏంటండి? యోధవ గోత్రం. యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలోంచి వచ్చారు? యోధవ గోత్రంలో. అదనమాట ఆయన చెప్పిన అక్కడ మొదటి వచనంలోని అర్థం అది. సూర్యుని ధరించిన స్త్రీ. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు, ఆ ప్రజల్లోంచి యేసుక్రీస్తుల వారు బయటికి వచ్చాడు అని మనకు చెప్పడానికి దేవుడు ఇలా రాయించడం జరిగింది. దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఆ శిరస్సు మీద అంట స్త్రీకి శిరస్సు మీద ఎన్ని నక్షత్రాలు అని చెప్పారండి? మరి ఒకసారి చదవండి. 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడును. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు. మరి సూర్యుడు అంటే యేసుక్రీస్తు అనుకున్నాం. చంద్రుడు అంటే ఎవరండి? చంద్రుడు అన్నా కానీ వెలుగు. సూర్యుడు చంద్రుడు మనకి ఏమి ఇస్తాయండి? వెలుగునిస్తాయి. చంద్రుడు కూడా యేసుక్రీస్తుల వారే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఇంకా మనం కొంచెం డెప్త్కి వెళ్ళి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం. అందుకు కొంచెం క్లారిటీ రావడానికి ఏషియా తర్వాత ఉంటుంది. ఇర్మియా గ్రంథము 4:31. 4:31. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేసినట్లు, తొలు కానుపు కనుచు వేదన పడుచు స్త్రీ కేకలు వేయనట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ,
సియోను కుమార్తె ఎవరండి చెప్పగలుగుతారా? సీఎం కుమార్తె నాకు శ్రమ నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లునట్లున్నాను అని. సరిపోతుందిలే కానీ మనకు కావాల్సింది సియోను కుమార్తె అన్నమాట. కుమార్తె సియోను కుమార్తె అంటే ఎవరు? ముందు సీఎన్ అవుతుంది. సియోను కుమార్తె అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలు. ఇదేంటి మరి స్త్రీతో పోల్చాడేంటి? స్త్రీతోనే పోల్చాడు ప్రకటన గ్రంథంలో. కొంతమంది దాకా మనం ఉదాహరణకి చెప్పుకున్నాం కదా, భరతమాత ముద్దు బిడ్డ అని కూడా. భారతదేశం భరతమాత ఆమె ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడా ఉండదు ఆమె, కాకపోతే అట్లా పిలుచుకోవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ సియోను కుమార్తె అంటే ఎవరో కాదండి, ఇశ్రాయేలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 66:7 అక్కడ కూడా కొంచెం క్లారిటీ. అంటే మీకు ఏంటంటే అవునా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదో గుడ్డుగా చెప్పుకుంటూ వెళ్ళిపోమండి, మనం అన్ని క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం. సియోను కుమార్తె అంటే ఇశ్రాయేలా కాదా? మనం ఇశ్రాయేల్ అని చెప్పాము. అక్కడ కొంతమంది ఒప్పుకోని వాళ్ళకి ఈ రిఫరెన్స్లు చెప్పిస్తే ఒప్పుకుంటారు అనమాట. యెషయా గ్రంథము 66:7 ఒకసారి చూడండి. ఇది కొంచెం పాఠం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని పర్వాలేదు, అర్థం చేసుకోవాలి మనం. యెషయా గ్రంథం 66:7 ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగ పిల్లను కనినది. ఎవరండి మగ పిల్లలను కనినది? ఇశ్రాయేలే. 12 గోత్రాల వారు చూసారు, 12 మంది. ఇప్పుడు చదవండి మళ్ళీ మీకు అర్థమైంది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. అది ఇశ్రాయేలు 12 గోత్రాలు అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే పరమగీతములు 8:5 వచ్చేసేయండి. ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ గురించి చెప్పినటువంటి ఈ మాట, కాబట్టి మీకు అన్నీ చూపిస్తున్నాను అన్నమాట. పరమగీతములు 8:5 తన ప్రియుని మీద అనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే, జల్దరు వృక్షము క్రింద. సరిపోద్దండి, మొదట ఒకసారి చదవండి. 5 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. ఎవరు అరణ్య మార్గం వచ్చింది? ప్రియుని మీద ఆనుకొని. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు. తన ప్రియుడు ఎవరు? యెహోవా తండ్రి మీద. దేవుడు వాళ్ళు నడిపించింది ఎవరండి? మోషే గారు యెహోవా తండ్రి. మెయిన్ క్యారెక్టర్ ఆయనే. ఇప్పుడు చదవండి మీకు అర్థమైంది. తన ప్రియుడు అంటే ఇక్కడ ఎవరు అనుకోమాకండి, తండ్రి అండి ఆయన. 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచింది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. అది ఇట్లాగా మనం అర్థం చెప్పుకుంటూ చదివితేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు పరమగీతంలో ఈ మాటలు ఏంటి ఎట్లా ఉండేది అనుకుంటాం. ప్రియుడు ఏంటి? ప్రియుడు ఆయన మన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడని ఉంటుంది కొన్ని సందర్భాలు. భర్త ఏంటి? భర్త అంటే భరించేవాడు, లేకపోతే మొత్తాన్ని కుటుంబాన్ని నడిపించేవాడు అని అర్థం. అలాగే తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా భర్త అయి ఉన్నాడు ఆయన. ఇంకా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 136:16 ఒకసారి చూడండి. వచనాలు ఎక్కువగా ఉంటాయి ఈ పాఠంలో. అరణ్య మార్గమున కీర్తనలో 136:16 అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చి. అది చూసారా? ఇందాక అక్కడ సియోను కుమారి అన్నాడు, ఇక్కడికి వచ్చేవరకు అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చింది. ఆయన కృప నిరంతరం. అది అరణ్య మార్గమున తోడుకొని వచ్చింది ఎవరండి? అది. ఇప్పుడు మొదటి వచనానికి కొంచెం క్లారిటీ వచ్చిందా మీకు ఏమన్నా? సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు? సూర్యుడు అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగం ప్రజలు. సూర్యుడిని ధరించిన స్త్రీ. ఇంకా మనం చూడ యెహెజ్కేలు 23:4 ఒకసారి అది కూడా చదవండి, అక్కడ కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 23:4 ఇక్కడ ఈ వచనం కొంచెం కొత్తగా ఉంటుంది, మీరు ఎప్పుడు చదివి ఉంటారు. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పాలి మీరు.
యెహెజ్కేలు గ్రంథము 23 అధ్యాయం 4 వచనం. 23:4. వారిలో పెద్దవాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. ఎవరు వీళ్ళు చెప్పగలుగుతారా? ఓహోలా ఓహోలీబా సూర్యుడు చంద్రుడు. కాదు. వీరు నాకు పెండ్లి చేయబడిన వారి కుమారులను కుమార్తెలను కనేరి. ఒహోలాయను పేరు షమ్రోనుకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నారు. ఏమైనా అర్థమైందా మరి? అర్థం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు. ఇప్పుడు ఒకసారి చదవండి మళ్ళీ. వారిలో పెద్దవాని పేరు ఒహోలా, ఒహోలా అంటే ఇశ్రాయేలు. ఆమె సహోదరి పేరు ఒహోలీబా. ఇశ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు అని దానికి అర్థం అన్నమాట. ఇట్లా మనం అర్థం చెప్పకపోతే అర్థమైద్దండి ఎన్ని సంవత్సరాలకైనా. అర్థం కాదు. ఇదన్నమాట. వీళ్ళందరూ ఇప్పటివరకు మనం చదువుకున్న ఈ వచనానికి ఈ రిఫరెన్స్ అన్నీ కూడా మనకి సూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోసారి కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 3:8 కూడా ఒకసారి అక్కడికి రండి. అక్కడ కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. బైబిల్ ఎట్టగా చదువుతున్నారు కాబట్టి మీరు ఈ వచనాలు వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా అర్థం చేసుకుంటారని ఇవన్నీ చూపిస్తున్నాను అన్నమాట. ఇర్మియా గ్రంథం 3:8. ద్రోహిణి యొక్క ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెను పరిత్యాగ పత్రిక ఇవ్వగా విశ్వాసఘాతురాలకు ఆమె. ఇశ్రాయేలు ఇప్పుడు స్త్రీతో పోల్చాడు చూసారా? ఈ వచనం మనకి ఏం కనిపిస్తుంది? సూర్యుని ధరించిన స్త్రీ. ఇప్పుడు ఇశ్రాయేలు అర్థమైందా? క్లారిటీ వచ్చిందిగా. ఇవన్నీ మొదటి వచనానికి ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఇశ్రాయేలు ప్రజలు, జనాంగం అని మనం తెలియటానికి ఈ వచనాలన్నీ కూడా చదివించటం జరిగిందనమాట. విశ్వాసఘాతురాలు ఆమె సహోదరి యోధా చూచి తాను భయపడక వ్యభిచారం చేస్తూ వచ్చున్నది. యెషయా గ్రంథము 1:2 వచ్చేసేయండి. యెషయా గ్రంథము 1:2. ఇక్కడ దేవుడు మరి మాట్లాడటం జరుగుతుందండి. యెషయా గ్రంథము 1:2. యెహోవా మాట్లాడుచున్నాడంట. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. అది ఇశ్రాయేలు అంట ఆయన మీద తిరగబడి ఉన్నారని ఆయన ఎవరితో చెబుతున్నాడు? ఈ వాక్యంలో ఆకాశంతోనూ భూమితో మాట్లాడుతున్నాడండి ఆయన. అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు యూదులు అనే వాళ్ళు ఇప్పుడు మన ఉన్నారు కదండి, వాళ్ళు తెలివి తక్కువగా ఉన్నారా? టెక్నాలజీలో నెంబర్ 1గా ఉన్నారా? యూదులు. అన్ని దేశాల కన్నా కూడా ప్రజెంట్ ఎవరు బాగా టెక్నాలజీ ముందుగా ఉన్నారంటే యూదులని చెప్పుకోవచ్చు అంట. వాళ్ళు ఇజ్రాయెల్, గాజా ఇవన్నీ ఉండవు కదా. అది మొత్తం కూడా వీళ్ళు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. చాలామంది సైంటిస్టులు యూదులే ఉన్నారు తెలుసా? సైంటిస్టుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాకి సపోర్ట్గా కూడా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశం వాళ్ళు టెక్నాలజీలో బాగా ముందు. వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడే వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదండి. వాళ్ళు ఇశ్రాయేల్ అంటే చాలా చాలా తెలివైన వాళ్ళు అనమాట. ప్రపంచంలో మంచి పేరు ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. పెద్ద పెద్ద యాప్లు ఉన్నాయి కదా, యాప్లు కనిపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది యూదులే ఉన్నారు. సైంటిస్టుల్లో యూదులు ఉన్నారు. రోమపత్రిక 3:1 వచ్చేసేయండి. రోమపత్రిక 3:1. రోమపత్రిక 3:1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయంలో అధికమే మొదటిది. దేవోక్తులు యూదులు పరము చేయబడింది.
చూసారా, దేవోక్తులు అంట ఎవరు పరం చేయబడ్డాయి అంట, యూదుల పరం. యూదుల పరం అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని చెప్పడానికి దేవుడు ఈ యొక్క వచనాన్ని రాయించడం జరిగింది. బైబిల్ మనకి అర్థం కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని చాలా డెప్త్గా ఉంటాయండి. ఈ వచనం ఎవరు చదువుకున్న వాళ్ళు యూదులు తెలియగలరు అన్న విషయం అర్థమైందండి. అసలు గ్రహించగలుగుతారా? మనం విప్పి చెప్పగలుగుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. మరి ఒకసారి చదవండి 1వ వచనం, రోమ 3:1. అట్లయితే యోధునికి కలిగిన గొప్పతనమేమి, మ్మ్. సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడారు. దేవోక్తి దేవుని యొక్క మాటలు మొట్టమొదట ఎవరికి ఇవ్వబడ్డాయండి? ఇశ్రాయేలుకే కదా. తర్వాతే మనకి కొత్త నిబంధన ఇవ్వటం జరిగిందనమాట. ప్రపంచం మొత్తం కూడా కొత్త నిబంధన వచ్చిన తర్వాత బైబిల్ గురించి తెలియటం జరిగింది. కానీ మొట్టమొదటి దేవుడు ఎవరిని ఎన్నుకోవటం జరిగిందండి? యూదులు. ఇశ్రాయేలును యూదులను ఎన్నుకోవటం జరిగిందనమాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసేయండి ఒకసారి. మళ్ళీ అక్కడి నుంచి సూర్యుని ధరించిన స్త్రీ అర్థమవుతుందిగా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఇది 1వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచిక కనబడేను. అదేదేమనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటములను ఉన్నాయి. ఈ 12 నక్షత్రములు ఎవరో ఏంటో మనం బైబిల్లోంచి చూద్దామండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టారండి? యేసుక్రీస్తు వారు. వీరిలో అంటే వీరే ఎవరు? యూదుల నుండి వచ్చాడనమాట. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె 5 అయిపోయింది. చాలండి. నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. 9 మనం ఒకసారి చదవండి. పితరులు వీరి వారు. పితరులు వీరు వారు అంటే యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి వచ్చారో ఇక్కడ రాయటం జరిగిందండి. ఏ గోత్రం నుంచి వచ్చారండి? ఆయన యోధా గోత్రం నుంచి రావటం జరిగింది. బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అది శరీరాన్ని బట్టే కదా మరి ఆయన్ని ఆ గోత్రం నుంచి వచ్చినట్టు మనం చెప్పుకునేది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు అంటారు. మరి ఇక్కడ క్లారిటీ వచ్చిందా లేదండి? ఈ వచనంలో అది కూడా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఆయన దేవుడే, యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడు. మరి దేవుడు అవుతాడే, రాజు పుట్టిన కుమారుడు ఏమవుతాడండి? రాజు అవుతాడా లేకపోతే ఏమవుతాడు తర్వాత? అలాగే దేవుని కుమారుడు ఆయన దేవుడే. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరండి? సూర్యుడిని ధరించిన స్త్రీ. ఎవరు ధరించారండి సూర్యుడిని? ఇశ్రాయేలు. ఆ సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు యోధా గోత్రంలోంచి వస్తున్నాడు అని తెలియటానికి ఈ ఒక్క వచనానికే మనం ఆన్సర్ ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ప్రకటన గ్రంథం అంటే అలా ఉంటుంది అన్నమాట. 2వ వచనంలోకి వెళ్తున్నాం, అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు చదవండి. అక్కడ మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం అండి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక చదవనిక 3వ వచనం చదవండి. 3 అయిపోయింది. సరిపోద్ది, ఆపండి. ఈ వచనం ఏమైనా అర్థమైందా మీకు? 2-3 వచనాలు 2-3 వచనాలు మళ్ళీ ఇప్పుడు చదివితే నేను క్లారిటీగా మీకు అర్థమయ్యేది చెబుతానండి. ఇప్పుడు చదవండి 2-3. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడి, ఇంకొక దర్శనం కనబడిందట. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దాని 7 తలలు 10 కొమ్ములు. ఘట సర్పం అంటే ఎవరండి? ఎస్,
అపవాది 7 తలలు 10 కొమ్ములు ఉండేవి. 7 తలలు 10 కొమ్ములు అంటే ఏంటండి? 7 తలల అపవాది కంటే 7 తలలను 10 కొమ్ములు ఉన్నాయంట. ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను విన్నారు ఈ మాటలో. 7 తలలు తెలుసు, 10 కొమ్మలు 7 తలలు ఏంటి అంటే అంత భయంకరంగా ఉండిద్ది. 7 తలలు అంటే బైబిల్లో 7 అనే పదం సంపూర్ణము, పరిపూర్ణము అని తెలియచేయటానికి 7 అనే పదాన్ని రాయటం జరిగిందనమాట. 7 అంటే పరిపూర్ణమైన తెలివితేటలు. మనిషికి ఉంది ఒక తలకే మన 1350 గ్రాముల మెదడు ఉంటుంది. అతనికి అపవాదికి 7 తలలు ఉన్నాయంట. అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఉందన్నమాట. అంటే ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎక్కడ కొడతాడు మెల్ట్ అయిపోతాడు అనేది 7 అంటే పరిపూర్ణమని గుర్తుపెట్టుకోవాలి మనం బైబిల్లో. 7 అనేది చాలా సార్లు వస్తుంది. 7 వారాలు ఇట్లా 7 సంఘాలు 7 రోజులు ఇట్లాగ వస్తూ ఉంటాయి. పరిపూర్ణమైన అర్థం అనమాట. ఇక్కడ 7 అపవాది కంట చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పడానికి 7 అనే పదం వాడబట్టం. మరి 10 ఏంటి కొమ్ముల? 10 కొమ్ములు అంటే ఏంటండి చెప్పగలుగుతారా? అంటే పరిపూర్ణమైన తెలివితేటలతో 10 కొమ్ములు ఉన్నాయంట. 10 కొమ్ములు అంటే రోమా సామ్రాజ్యంలో సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు అనమాట 10 మంది. కొమ్ములు అంటే ఏదో నిజంగా కొమ్ములు అనుకోకూడదు మనం. రాజుల్ని కొమ్ములతో పోల్చడం జరిగింది. ఇక్కడ 7 అంటే పరిపూర్ణం అంటే వీళ్ళందరూ రోమా సామ్రాజ్యమే కానీ ప్రపంచం వీళ్ళని అదంట ఏం చేసిందంట, ఒక తోకతో ఈడ్చి కొట్టేసేసిందంట. ఆ తోక బలం ఉంటుందా, తలకు బలం ఎక్కువ ఉంటుందా? మనకి కాళ్ళ చేతులకి ఎక్కువ బలం ఉంటుందా? తలకి ఎక్కువ ఉంటుంది. కానీ తక్కువ బలం ఉపయోగిస్తేనే మెల్ట్ అయిపోతున్నారంట. అదే మొత్తం పూర్తిగా దాని శక్తిని అంతా కూడా కట్టుకొని వచ్చిందనుకో, ఎలాంటి వాళ్ళైనా సరే నాశనం చేసే శక్తి దానికి ఉందన్నమాట. అందుకని అపవాది చిన్నోడేం కాదు, చాలా తెలివైన వాడు. 7 తలలు అంటే ఒక తల ఉంటేనే మనకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పుకున్నాం. మరి 7 తలలు అంటే ఎంతో తెలివిగలడు అని చెప్పడానికి దేవుడు ఆ యొక్క పదాన్ని వాడటం జరిగిందనమాట. చాలామంది ప్రపంచంలో చాలామంది 400 కోట్ల మంది క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నాం కదా. 400 కోట్ల మంది పరలోక రాజ్యానికి వెళ్తారండి. మరి ఎందుకని వెళ్ళారంటే వాడు తోకతో ఈడ్చి కొట్టేశాడు. ఒకడికి మందు పిచ్చి, ఒకడికేమో డబ్బు పిచ్చి, ఇంకో పిచ్చి పెట్టేసేసి వాళ్ళు ఎవరో కాదండి, లోకంలో ఉండేవాడు కాదు. మనం లోకంలో ఉండేవాళ్ళ గురించి ఏమనుకుంటాం. కాదు, బాప్తీసం తీసుకున్న వాళ్ళ సంగతే చెప్పేది దేవుడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళని అది ఏం చేస్తుందంటే తోకతో ఈడ్చి కొట్టేస్తుందంట. ఇప్పుడు చదవండి. అది అయిపోయింది కదా. రోమపత్రిక 12:4 ఒకసారి చదవండి. అక్కడ కొంచెం క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్దాం. రోమపత్రిక 12:4 ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండెను. ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరు ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. ఇప్పుడు క్రైస్తవులు 400 కోట్ల మంది ఒకే తాటి మీద నడుస్తున్నారా? ఎవళ్ళ సంఘాల వాళ్ళు సపరేట్ ఈ పాస్టర్ గారు అంటే ఆ పాస్టర్ గారికి పడదు, ఆ పాస్టర్ గారు అంటే ఈ పాస్టర్ గారికి పడదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెబుతుందంటే అందరూ సమానంగా ఒకే మాట మీద నిలబడిన ఆయన చెబుతుంటే ఒక మాట మీద అస్సలు ఉండండి క్రైస్తవులు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్స్గా పెట్టుకోవటం జరిగింది. రకరకాలుగా చెప్తాం. అందరి దగ్గర ఉంది ఒకే బైబిల్, కానీ ఒకే వాక్యం చెబుతారండి. అదే కోరుకున్నాడు. అలా చేసింది ఎవరో కదండి, అపవాది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదో మన మనుషులు తప్పు చేస్తాం అనుకుంటాం, కానీ మనం పోరాడినది ఎవరితో అండి? మనం ఎవరితో పోరాడాలి? శరీరాలతోనా, లేకపోతే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతోనా? దురాత్మ సమూహాలతో మనం పోరాడాలన్నమాట. ఇప్పుడు చదవండి రోమా 4వ చదువు. ఒక శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండేనను ఈ అవయవాలన్నీ ఒక్కటే ఎలాగ ఉండదు అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా ఎవరు సపరేట్గా ఉండకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరుగుతుంది దేవుడు. మా హెబ్రీ పత్రిక 4:1-2 అక్కడికి వచ్చేసేయండి. హెబ్రీ 4:1-2
ఆయన ఉమ్, ఆయన యొక్క విశ్రాంతిలో ఉమ్, ప్రవేశించుదామను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి ఉన్నది. ఉమ్, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను, కానీ వారు విన్న వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం ఆయను. చాలామంది వాక్యం వింటున్నారంట కానీ వాక్యాన్ని గైకొనట్లేదంట, వాక్యానుసారంగా జీవించట్లేదని వ్రాయటం జరుగుతుందండి. కాబట్టి వాక్యం విని మనం విడిచిపెట్టేయాలా గైకొనాలండి? ఫాలో అవ్వాలి. ఇప్పుడు 400 కోట్ల మంది క్రైస్తవులు చెప్పుకున్నాం, 400 కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే ఫాలో అవ్వట్లేదని చెప్పుకోవాలండి. లేకపోతే దేవుడు అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన ఏమన్నాడు? రక్షణ పొందేవారు కొద్దిమంది అంటే కొద్దిమంది అన్నాడు. రక్షణ అంటే ఏంటి? పరలోక రాజ్యానికి వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే కొద్దిమంది వస్తారు, అందరూ రాలేరని చెప్పడం జరిగింది. కానీ ఆ కొద్ది మందిలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలండి. రక్షణ అంటే బాప్తిజం అనుకుంటారు చాలామంది. బాప్తిజం ఏముంది? నీళ్ళలో మునిగితే కూసేపుట్లో అయిపోద్ది పని. మురుగునూడేళ్ళ పరలోక రాజ్యం వెళ్ళాలంటే చాలా కష్టం. వెళ్ళాలంటే మనం చాలా కేర్ తీసుకోవాలండి. అసలు బాప్తిజం అనేది జస్ట్ ఒక మెట్టు మాత్రమేనండి. ఒక మెట్టు ఎక్కుతున్నాం, ఇంకా చాలా మెట్లు ఎక్కాలన్నమాట. అసలు అక్కడ ఒక మెట్టు ఎక్కడానికి కూడా చాలామందికి చేతులు రావట్లేదు, మనసు రావట్లేదని చెప్పుకోవాలి. బాప్తిజం తీసుకోగానే ఏమైందో తెలుసా? శ్రమలు మొదలవుతాయండి. అదే మొదటి మెట్టు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. మనకు మాదిరి ఎవరని చెప్పుకున్నామంటే యేసుక్రీస్తు వారే. బాప్తిజం తీసుకున్నారు, మనకు కొన్ని శ్రమలు వస్తే అలాగని శ్రమల్లోనూ ఉండిపోవండి. ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు శ్రమలే ఉండవు, కష్టాలు వస్తూ ఉంటాయి, మంచి సందర్భాలు నడుస్తూ ఉంటాయి. ఇట్లా రెండూ ఉంటుంది. కష్టాలు సుఖాలు రెండు భూమి మీద ఉంటాయి, రెండు సమానంగా వస్తూ ఉంటాయి. కానీ మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కష్టం వచ్చినా సరే కుంగిపోకూడదు, బాగా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు అన్నమాట. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12:4 వచ్చేసేయండి. ప్రకటన గ్రంథం 12:4. ఇప్పుడు వరకు మనం 3 వచనాలు ఆలోచించామండి. 6వ వచనం దాకా. దాని తోక ఆకాశం నక్షత్రములో 3వ భాగము నేర్చి వాటిని భూమి మీద పడవేసింది. కననయ్యున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండేది. సరిపోద్దండి. ఏమైనా అర్థమైంది మీకు? అంటే సర్పం మింగేద్దామని వచ్చి నుంచుంది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సందర్భం గురించి మాట్లాడటం జరిగిందన్నమాట. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వచ్చి వాళ్ళు ఎవరిని అడుగుతారండి? హేరోదు రాజుని అడుగుతారు. ఏంటి నేను రాజుని అయితే మరి యూదులకు రాజులుగా నేను కాకుండా ఇంకొక ఆయన పుట్టాడు అని చెప్పేసి ఆయన కంగారు పడతాడు. సరేనండి, వాళ్ళకి తెలుగుగా మాట్లాడతాడు ఈయన. ఆయన ఎక్కడున్నాడు కనుక్కొని కొంచెం నాకు కూడా చెప్పండి, నేను కూడా ఇలా చూసి వస్తాను, దర్శించుకుంటానని చెబుతాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూత కనపడి అతను హేరోదు అనే అతను యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్లాన్ వేస్తున్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళకుండా మీరు మీ దేశానికి వెళ్ళిపోయింది అని చెప్పడం వెళ్ళిపోతారు. తర్వాత ఎదురు చూస్తూ ఉంటాడు ఈయన, ఇంకా రాలేదంటే అని. కానీ అమ్మ వీళ్ళు మోసం చేసి కొంతకాలం చూసిన తర్వాత అర్థమైపోతుందిగా, ఎవరొకరు వచ్చి చెబుతారు వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళ దేశం వెళ్ళిపోయారని చెప్పిన తర్వాత మా ఇతను వీళ్ళు మనల్ని మోసం చేశారంటే యేసుక్రీస్తు 2 సంవత్సరాలు అప్పుడు ఏజ్ వీళ్ళు క్యాల్కులేషన్ వేశారనమాట. ఆయనకు వయసు ఎంత ఉండొచ్చు అనుకుంటే 2 సంవత్సరాల లోపు ఉంటుంది అనమాట. 2 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు అందరూ చంపేసేయండి అని చెప్పడం జరిగింది హేరోదు మహారాజు. యేసుక్రీస్తు ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా అపవాది కూడా అంతం చేయాలనే చూస్తున్నారు. చూసారా? అదే ఆయన గురించి స్పెసిఫిక్ గా తెలిస్తే ఆయన ఒక్కటే చంపేసేవాళ్ళు. ఆయన తెలియలేదు కాబట్టి చాలా మంది అప్పుడు ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా అసలు పెద్ద ఘోష వచ్చి అసలు ఇంటి చిన్నపిల్లలను చంపేసి ఇటువంటి 2 సంవత్సరాల పిల్లల్ని ఎంత భయంకరంగా ఉంటుందండి. అసలు వచ్చేసేసి పీక నొక్కటం లేకపోతే కత్తిపెట్టి పీక కోసేసి అక్కడ పడేసి వెళ్ళిపోవటం చేసేవాడు. ఎవరైనా ఎదురు తిరిగారనుకో వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళ పీక కూడా కోసేస్తారనమాట. అది ఎంత అన్యాయం అసలు. అది యేసుక్రీస్తు వారిని చంపడానికి అపవాది ఎన్నో పన్నాగాలు పన్నింది. అలాగే క్రైస్తవులైన మనల్ని కూడా ముందుకు పోనీయకుండా ఎన్నో మెలికలు పెట్టి
కొంచెం ముందుకు పోతుంటే దాని కాళ్ళకి తాడేసి లాగుతూ ఉంటాడు, ఇంకో కొంచెం ముందుకు పోతుంటే మళ్ళీ వెనక యేసుక్రీస్తు వారిని పుట్టిన దగ్గర నుంచి 33 సంవత్సరాల దాకా ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అదంట 3 వంతుల్ని, ఈ భూమి మీద ఉన్న 3 వంతుల్ని ఒక తోకతోని ఊరికి నెట్టు మెల్టేసేసాడంట, తోకతోనే. అది దాని యొక్క బలం మొత్తం కూడా ఉపయోగిస్తే చాలామంది ప్రభువులోనికి రాకుండా ఆగిపోతారు. మరి చాలామంది నేను దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు మంచి జరగట్లేదు, నాకు కష్టం వస్తుంది, నష్టం వచ్చింది, కొన్ని శ్రమలు వస్తాయి. మరి అపోస్తలులు 12 మంది ఉన్నారు, వాళ్ళకి కష్టాలు వచ్చినాయా? బాగా సాఫీగా సాగిపోయిందండి. అది ఎక్కువ శాతం మంది హతసాక్షులే అయిపోయారండి. తోమా గారిని అయితే మన భారతదేశంలో సువార్త చెబుతున్నందుకు ఏం చేశారు? ఆయన్ని ఈటితో పొడిచి చంపేశారు. ఆయన ఈటితో సువార్త చెబుతున్నందుకు. కానీ ఈట అంటే తెలుసుగా, సైనికుల దగ్గర ఉంటుంది, అట్లా చంపేశారు. అట్లాగా అపవాది కక్ష కట్టడం జరిగిందన్నట్టు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన 12:5. సమస్త జనములకు ఇనుపదండంతో ఏలినై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుకోబడెను. శిశువును ఎవరికన్నారండి? ఆ స్త్రీ కన్నంట. ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు. అంటే ఇక్కడ చాలామంది అనుకున్నారంటే సూర్యుడిని ధరించిన స్త్రీ అంటే మరియమ్మ గారు అనుకున్నారండి. మరియమ్మ గారు కాదని క్లారిటీ వచ్చిందిగా. ఎవరు ఇక్కడ సూర్యుని ధరించుకుంది? ఇశ్రాయేలు జనాంగం, యూదులు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసేయండి ఒకసారి. కీర్తనలో 2:7. కట్టడము నేను వివరించాను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఈయన ఎవరండి? యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ రాయబడింది, కీర్తనలో కూడా ఉంటుంది. ఆయన కనింది ఎవరండి? నేను కని ఇశ్రాయేలు జనాంగం కనటం జరిగింది, యూదులు ఆయన కనటం జరిగిందని మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వటం జరిగింది అన్నమాట. ఇశ్రాయేలులో నుండి యేసుక్రీస్తు వారు రావటం జరిగింది. స్త్రీ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే సూర్యుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. స్త్రీ ఏమో ఇశ్రాయేలు ప్రజలు అని మనం క్లారిటీ తీసుకోవడానికి ఇన్ని వచనాలు చూపించాల్సి వచ్చిందనమాట. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. చివరి వచనం ముగించేసుకుందాం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. ఒకటైపోయింది చాలు. ఇక్కడ యేసుక్రీస్తు సిలువేసిన తర్వాత వీళ్ళందరూ కూడా చెదిరిపోయారండి. చెదిరిపోయి ఎటు చల్లా చెదిరిపోయి అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా సువార్త అనేది మనకి అందటం జరిగిందనమాట. అక్కడే ఉన్నట్టయితే మనకి సువార్త అనేది కాదు, అటు చెదిరిపోయి అట్లా తోమా గారు వీళ్ళందరూ కూడా, తోమా గారు మన భారతదేశానికి రావటం, ఇంకా చాలా దేశాలకి శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగిందనమాట. అపవాది ఎవరైతే ఖచ్చితంగా మంచి సువార్తను చెబుతారో, కరెక్ట్ సువార్తను చెబుతారో వాళ్ళు టార్గెట్ చేయటం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకొని ఉన్నట్టయితే మనకి యేసుక్రీస్తుల వారు, తండ్రిని దేవుడు, పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉండి నడిపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని మీదే ఆనుకొని ఉండాలి. అడు భూమి మీద ఉన్న జనాన్ని అంటే 3 వంతులు జస్ట్ ఒక తోకతోనే కొట్టేశాడంటే ఎంత బలవంతుడో చూసుకోవాలి మొత్తం. అలాగే దేవుడు కూడా అపవాది కన్నా కూడా చాలా బలవంతుడు కాదు. అసలు దాని యొక్క ఆలోచన చూసారా? ఆ యొక్క సింహాసనం నాకు కావాలని ఒక ఆలోచన రావటం వల్ల ఎంత గలిబిలైపోయిందో. ఇంకో విషయం ఏంటంటే అపవాది ఒక్కడేనా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? అపవాది అనేవాడు ఒక్కడేనా?
అపవాదంలో వాళ్ళ అనుచరులు చాలా మంది ఒక్కడే కాదండి, వాళ్ళ టీం టీం కొన్ని కోట్ల కొలది ఉన్నారంట వాళ్ళు, కొన్ని కోట్ల మంది. వచ్చింది మాత్రం చెడు ఆలోచన ఒక్కడికే వచ్చింది. ఆ చెడు ఆలోచన ఇతనికి కొన్ని కోట్ల దేవదూతలు సపోర్ట్ చేయటం జరిగింది. వాళ్ళందరిని కూడా దేవుడు కిందకి పాతాళానికి తోసేసాడు. అక్కడి నుంచి అవ్వాదం గారిని టెస్టింగ్ చేయడానికి దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అపవాదిని అక్కడే ఉంచినట్టు పాతాళంలో బాగుండేదేమో, కానీ మరి బయటికి తీసుకురావడం వల్ల ఏంటంటే నా పిల్లలు నా మాట వింటారా లేదని టెస్టింగ్ చేయటం వల్ల ఆ టెస్టింగ్లో అవ్వగారు ఆదాం గారు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి మనం సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగంగా తెలుసుకోవాలి. మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆదాం గారు ఎలాగైతే తప్పు చేశారో అలా తప్పు చేయకుండా ఉండి నిలబడితేనే మనకి పరలోక రాజ్యము. నిలబడకపోయినట్టయితే మనకేమవుతుంది, అపవాది వాడి దూతలకి ఎలాగైతే అగ్నిగుండం ఏర్పాటు చేయబడిందో మనం కూడా అగ్నిగుండానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొద్ది కాలంలో ఈ లోకంలో ఉన్న ఈ కొద్ది కాలం 50 సంవత్సరాల 60 సంవత్సరాల 70 సంవత్సరాల ఈ కొద్ది కాలం కొంచెం దేవునికి ఇష్టలుగా జీవించి మనం జీవించినట్టయితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. లేకపోతే మనం కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో కొంచెం మీకు చెప్పింది ఒక 5-6 వచనాలే. ఈ 5-6 వచనాలకి చూసారు ఎంత టైం పట్టిందో. ప్రకటన గ్రంథం అవకాశం ఉంటే మనం ఫ్యూచర్లో నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుడి చిత్తం అయితే చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మాత్రం నీకే సురక్షమైన కృపచూపున సహాయం తెచ్చింది. ఎల్లప్పుడూ మాకు తోడు నడిపించమని కృపగద్దలు ఎల్లప్పుడూ ఉంచుకొని బ్రతనడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షడైన యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.